యా గుడ్ మార్నింగ్ అండి. ప్రభాత్. ఓకే. ఓకే, నెక్స్ట్ మీకు నేను బిఫోర్ క్లాస్ లో పారాగ్రాఫ్ రైటింగ్ చెప్పాను కదా, అంటే ఎలా రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ యాక్టివిటీ. तो रोज सुबह से रात सोने तक क्या करते हैं. రోజు మార్నింగ్ లేచిన కాంచి నైట్ పడుకునే వరకు ఏం చేస్తాం. ఓకే, వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అంటే పాస్ట్ యాక్టివిటీ అన్నమాట. అంటే పాస్ట్ టెన్స్ మే. तो आप कल कहीं बाहर गए थे, ఎక్కడన్నా బయటికి వెళ్ళారు. तो పిక్నిక్, తిని తీర్థయాత్ర, ఎనీ మూవీ. సో అక్కడ పాస్ట్ లో జరిగిన యాక్టివిటీని ఒక సమ్ ఇన్సిడెంట్ ని మీరు డిస్క్రైబ్ చేయాలి పాస్ట్ లో. అయితే ఫ్యూచర్ టెన్స్ మీద. ఓకే, ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాను, మిమ్మల్ని రాయమని చెప్పాను కదా. ఓకే. ఎస్. మీరు రాసింది అబ్ జో లిఖా ఏక్ ఏక్ పడియే. మీరు రాసింది చదవండి, ఏ టెన్స్ లో అయితే నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు లైవ్ లోనే కరెక్ట్ చేస్తాను. ఓకేనా. ఎస్. పుష్పలత గారు. ఎస్ మ్యామ్. आप कौन सा टेंस में लिखा मैम, మీరు ఏ టెన్స్ లో రాశారు. పాస్ట్ టెన్స్ సార్. పాస్ట్ టెన్స్ అండి. ఓకే, వన్ సెకండ్. ఓకే, నేను ఇక్కడ మీరు రాసిన ఏమైనా డౌట్స్ ఉంటే నేను మిస్టేక్స్ కూడా ఇక్కడ టైప్ చేస్తాను, అవి కరెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. యా మ్యామ్. ఓకే మ్యామ్. రెడీ మ్యామ్, చదవండి. पिछले सप्ताह हमारा कम्युनिटी में दोस्त मेरे घर को आए. ఎస్, తెలుగులో కూడా చెప్పండి. లాస్ట్ వీక్ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ మా మా ఇంటికి వచ్చారు. వచ్చారు. మరి దోస్త్ కో మరి దోస్త్ మేరే ఘర్ ఆయే. వచ్చారు. मेरे घर చూడండి, అంటే आए. వచ్చారు అన్నారు కాబట్టి ఏ టెన్స్ వాడారు ఇక్కడ. आए. आए. పాస్ట్ టెన్స్. ఆయే. ఇక్కడ ఆయే థే అనొచ్చు, లేకపోతే ఆయే. ఓకే. అదే వచ్చిన వాళ్ళందరూ లేడీసే అనుకోండి, అప్పుడు आई. आई ఆయ్. పెట్టాలి. అలా ఆయి వాడతాం, ఆయి తీ వాడచ్చు, లేకపోతే ఆయి అన్న ఓకే. యా నెక్స్ట్. वे उनका नया घर गृह प्रवेश को इनवाइट किया. ఓకే. వాళ్ళ తెలుగు చెప్పండి. వాళ్ళు వాళ్ళ కొత్త ఇంటికి గృహప్రవేశానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ కియా. ఇన్వైట్ కో కైతే ఆమంత్రిత్ కియా అంటామండి, నోట్ చేసుకోండి. ఆమంత్రిత్. ఆమంత్రిత్ కన్నా అంటే టు ఇన్వైట్ అన్నమాట. ఆమంత్రిత్. ఆమంత్రిత్ కియా. ఆమంత్రిత్ కియా అంటే ఇన్వైట్ చేశారు. మనకి ఆ వర్డ్ తెలియదు అనుకోండి, మీరు ఏం చేశారు, హ్యాపీగా ఇన్వైట్ కియా అని యూజ్ చేశారు కదా ఇంగ్లీష్. అవును సార్. కామన్ థింగ్ అన్నమాట. అలాగే చాలా మనం చూడండి, మనం తెలుగులో కూడా మేము మా ఫ్రెండ్స్ ని ఆహ్వానించాము అని ఎవరైనా వాడుతున్నారు అసలు తెలుగు. లేదు సార్. యూజ్ చేయట్లేదు. ఇంగ్లీషే యూజ్ చేస్తున్నాం, మనం ఇన్వైట్ చేసామంటున్నాం కాబట్టి అట్లా ఇంగ్లీష్ మిక్సింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, నెక్స్ట్. मैंने कल उनका घर गई. उन ఓకే. నేను నేను నిన్న వాళ్ళ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, గయి. ఓకే, గుడ్. నెక్స్ట్. उनका घर बहुत अच्छी थी. వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. బహుత్ అచ్చి థీ, బహుత్ అచ్చి హై, యా అచ్చా హై ఏదైనా అనొచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా అచ్చి థీ అంటే పాస్ట్ టెన్స్, వెరీ గుడ్. కానీ ఇప్పుడు కూడా మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి అచ్చా హై కూడా వాడచ్చు, రాంగ్ కాదు. అంటే ఓకే. అప్పుడు జరిగింది ఇప్పుడు మామూలుగా వెరీ గుడ్, హౌస్ ఇస్ గుడ్ అని ఎట్లా అంటాం అనొచ్చు. అచ్చా హై, అచ్చి థీ. యాక్చువల్ గా ఘర్ అనేది పుంలింగ్ అనమాట, అచ్చా థా అనాలి, యా అచ్చా హై నా ఓకే. నెక్స్ట్. వే పూజ కియా. ఓకే, వాళ్ళు వాళ్ళు పూజ పూజ చేశారు. చేశారు. ఓకే. मैंने पूजा के बाद भोजन किया. ఓకే, పూజ తర్వాత భోజనం చేశారు. ఓకే, నెక్స్ట్. भोजन के बाद हमारा घर को आई. హమారే ఘర్ ఆయి. హమారా ఘర్ ఆయి. ఘర్ పక్కన కోల్ వద్దండి, అంటే ఓకే. ప్లేసెస్ పక్కన అన్నమాట. స్కూల్ కి కాలేజ్ కి అంటాం కదా, కో పెట్టొద్దు. ఘర్ ఆయి బస్. హమారా ఘర్ ఆయి. आई. आने के बाद मैंने थोड़ा समय सो गई. ఓకే, వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నారు. సో గయి థీ యా సో గయి. हमने शाम को 5 बजे को हमारी गाड़ी में मंदिर गए. మందిర్ గయే. ఓకే. తెలుగు మే. తెలు- ఆ, ఆ, మేమందరము సాయంత్రము 5 గంటలకి మా మా కారులో గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళాము. ఓకే, గుడ్. నెక్స్ట్. मंदिर में भगवान को फूल से बहुत अच्छी तरह सजाए. సజాయి అలంకరించారు, పువ్వులతో బాగా అలంకరించారు. సజాయి. అలంకరించారు. సజాయితే, సజానా అంటే డెకరేట్ చేయడం అంటే అలంకరించారు. సజాయితే, సజాయి. हमने स्पेशल पूजा करवाए. స్పెషల్ పూజకు హిందీ में कहते విశేష పూజ అంటారు. విశేష పూజ తెలుగు పదమే కదా. ఓకే సార్. పూజ, విశేష పూజ.
చేయించాము అంటే ఎవరెవరు? చేయించాము, करवाए। సర్వాయే అంటే చేయించారు. యాక్చువల్లీ ఏం చేయించారు? స్పెషల్ పూజ చేయించాము। యాక్చువల్గా కరెక్ట్ గా మాట్లాడాలంటే మనం ఆబ్జెక్ట్ ని బట్టి ఫాలో అవ్వాలి యాక్చువల్ హిందీలో కదండి. ఇప్పుడు हाँ, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ స్త్రీలింగ పుంలింగ అలా పెట్టుకోవడం కష్టం కాబట్టి సబ్జెక్ట్ ఫాలో అవుతూ ఈజీగా హిందీలో మాట్లాడచ్చు. పూజ కర్వాయా, చేయించాము, అందరూ చేపించారు కాబట్టి మీరు పూజ करवाए కర్వాయి సార్। కదా. కానీ అవును ఏం సార్। చేశారు? పూజ చేయించారు కాబట్టి పూజ. యాక్చువల్ గా పూజ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం. అలా తెలుసుకొని ఓకే, మాట్లాడాలంటే ఏమవుద్ది? పూజ కర్వాయి, పూజ కర్వాయి థీ ఇలా అనాలి. అది ఓకే। కష్టంగా అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్. प्रीस्ट पूजा करने के बाद प्रसादम दिया। ఓకే ప్రీస్ట్ కో कहते हैं पुजारी. పూజ, ఓకే। పుజారి తెలుగు పదమేనండి, పుజారి. యాక్చువల్ గా అది హిందీలో అదేనా కాదని డౌట్ వచ్చింది, అందుకని ప్రీస్ట్ పెట్టాను। యా మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే వెకాబులరీకి మాత్రం మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదండి. तो ఓకే, गूगल में सर्च कर सकते हैं. ఓకే మీకు గూగుల్ లో సెర్చ్ చేయొచ్చు. అది ప్రీస్ట్ ఇన్ హిందీ అని కొట్టారు అనుకోండి, లేకపోతే పూజారి అని కొడితే వచ్చేస్తుంది. పండిత్ ఆ, జీ కూడా అనొచ్చా సార్? యా పండిత్ కూడా అనొచ్చు. పండిత్ అంటే పూజారికి పండిత్కి డిఫరెన్స్ ఏంటంటే పూజా కర్నే వాళ్ళకి పూజారికి అయితే, పండితుడు అంటే సమ్ కొద్దిగా డిఫరెంట్ గా మైథలాజికల్ గా స్పీచెస్ ఇచ్చే వాళ్ళు వాళ్ళని అంటారు. గుడిలో ఉండే వాళ్ళు మాత్రం పూజారి అంటారు. ఓకే మామూలుగా ఇట్లా అలా అంటే పెళ్లిళ్ళు ఇట్లా చేపిస్తారు కదా, వాళ్ళని ఓకే। పండిట్ అంటారు అనమాట. పూజ అయితే పూజారి అంటారు. పూజారి. पुजारी क्या ना वो सेंटेंस फिर पढ़िए. पुजारी. पुजारी पूजा करने के बाद हम्म प्रसादम दिया। ओके प्रसादम को क्या कहते हैं? ప్రసాద్ మేరా నామ్ హై నా పేరేనండి. ప్రసాద్. అది తెలుగులో ప్రసాదము అన్నాం కదా, ప్రసాద్ అంటే చాలు, ప్రసాద్ దియా. ఉమ్, అంటే అది నేమ్ వస్తది కదా, అందుకని డౌట్ వచ్చింది అక్కడ నాకు। లేదు ప్రసాద్ అంతే, ప్రసాద్ దియా. నెక్స్ట్. प्रसाद लेने के बाद बाहर आए। ఓకే బయటకు వచ్చేసారు. ఓకే గుడ్ నెక్స్ట్. बाद में सब हमारा बोटिक गए। అందరూ మీ అందరూ బోటికి వెళ్ళారు. बोटिक కి వెళ్ళాము। ఓకే बोटिक में मैंने कस्टमर्स को ऑर्डर लिया। ఓకే ఆర్డర్ ఇచ్చారా? తీసుకున్నాను, తీసుకున్నాను। ఓకే మరి దియా అన్నారు కదా, చూడండి మిస్టేక్ అక్కడ. लिया, लिया। यस ऑर्डर्स लिया. लियाనే రాశాను సార్ నేను। ओके ओके मुझे दिया जैसा सुनाई दिया. ओके दिला हाँ, विनिపించారు. ओके लिया लिया. కాదు, लिया। ओके. मैंने कस्टमर्स का ऑर्डर कैसे करना से कैसे करना मैं मास्टर को बोला बोला। नो తెలుగు में बताइए सेंटेंस. అంటే కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ ఎలా చేయాలి అనేది మాస్టర్ కి చెప్పాను। కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ ఈ సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా ఉంది. కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్. ఓకే అంటే కస్టమర్స్ దియే గయే ఆర్డర్స్ అంటాం అన్నమాట. అది ఎలా వస్తుందంటే ఇచ్చేసారు కదా, అయిపోయింది కదా ఓకే, ఆ, కదండి. యాక్చువల్ గా దియా గయా ఒకసారి చూడండి, దియా గయా యా దియా హువా ఆర్డర్ ఒకటే. ఒకటే అయితే ఇట్లా రాస్తాం దియా గయా యా దియా హువా ఆర్డర్. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ అన్నారు కాబట్టి ఎట్లా యూజ్ అంటే చేస్తాం? దియే గయే. కస్టమర్స్ ఆర్డర్స్ అని రాశాను, యాక్చువల్ గా ఇచ్చిన అని చెప్పలేదు, కస్టమర్స్ ఆర్డర్స్ అని చెప్పాను నేను। అది ఇంకా ఈజీ, కస్టమర్ ఆర్డర్స్ అంటే సరిపోద్ది ఇంకా. అదే కస్టమర్స్ ఆర్డర్స్ ఎలా ఆ, చెయ్యాలి అనేది మాస్టర్ కి చెప్పాను। ఆ, ఎలా చెయ్యాలి ఇట్లా అదే ఇచ్చిన అని రాయాలంటే ఇట్లా రాయాలి దియా గయా యా దియా హువా ఆర్డర్ ఏకియేతో ఎక్కువ ఉంటే దియే గయే దియే హుయే ఆర్డర్స్. ఓకే। ఆర్డర్స్ లేదంటే సింపుల్ గా కస్టమర్స్ ఆర్డర్స్. कैसे करना मैं मास्टर को बोला। ఎలా చెయ్యాలి అంటే కైసే కర్నా హై పెట్టండి. करना है। ఎలా చెయ్యాలో, ఎలా చెయ్యాలి. లీ వచ్చినప్పుడు చూడండి వెళ్ళాలి చూడాలి చెప్పాలి అంటే నా హై అన్నాం. కైసే కర్నా హై, కైసే కర్నా హై ఎలా చెయ్యాలో మాస్టర్ కో బోలి बोला। ये बताई చెప్పాను. बोटिक में काम होने के बाद हम रेस्टोरेंट में गए। ఓకే ఎస్ బోటిక్ మే కామ్ होने के बाद रेस्टोरेंट गए, रेस्टोरेंट के వెళ్ళారు. ఓకే గుడ్. रेस्टोरेंट में खाना ऑर्डर किया। ఓకే ఆర్డర్ ఇచ్చారు. ఓకే. फूड बहुत अच्छी थी। బహుత్ అచ్చీ థీ అంటే చాలా బాగుంది అంటే అయిపోయింది हाँ, కదా. బహుత్ हाँ, అచ్చీ థీ బహుత్ అచ్చా థా అంటే ఫుడ్ కూడా యాక్చువల్ గా హిందీలో పుంలింగ్ శబ్దం అనమాట. हाँ, బహుత్ हाँ, అచ్చా థా అంటారు కానీ అచ్చీ థీ అన్న ఏం కాదండి. ఓకే हाँ। నెక్స్ట్. सब खाने के बाद घर गए। గడిగే. ఓకే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే గుడ్ నెక్స్ట్. घर जाते समय फ्रूट्स और सब्जी खरीदा। ఓకే వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్
सब्जी కూరగాయలు కొనుక్కొని వెళ్తాం. కొనుక్కున్నారు. కొనుక్కున్నాం. ఓకే, ఖరీదా, యా ఖరీదే थे या खरीदा. घर आने के बाद सब ఉమ్, मिलकर थोड़ा समय बात किए. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కొద్దిసేపు అందరం కొంచెం సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నారు. బాత్ కి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బాత్ కి అని సబ్జెక్ట్ ఫాలో అయిపోయారు. లేదంటే బాత్ కి అన్న సరిపోతుంది. ఓకే. నెక్స్ట్. बात करने के बाद सब सो गए. ఓకే, అందరూ పడుకుని పోయారు. అది సార్ నా ఒక రోజు చేసిన వర్క్ అది. ఓకే, వెరీ గుడ్. ఇదేంటి మేడం, యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఏంటంటే మనం రాయటానికి రాసుకున్నప్పుడు అంటే కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఆలోచించి రాస్తాం. అదే చెప్పాలంటే ఇంత స్పీడ్ గా రాదు కదా. అవును సార్. దీనికి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, तो आप रोज सोने के पहले सब सुनिए, అందరూ వినండి. ఓకే, అంటే మనం పడుకునే ముందు సోనే సే పహలే సుబహ్ సే అభి తక్ హమ్నే క్యా కియా, మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పడుకునే వరకు ఆ రోజంతా ఏం చేసాం. तो ऐसा सोच कर रोज सो जाइए 10 मिनट के पहले. तो फॉर एग्जाम्पल सुबह 5 बजे को उठी, उठने के बाद స్నానం करके పూజ किया, बच्चों को స్నాక్స్ बनाया, ఇట్లా ఏదో యాక్టివిటీ ఉంటది కదా. అలా రోజు పడుకునే ముందు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ముందు అది అలా ఆలోచించి పడుకుంటే అది మీకు ఏమవుతుంది, స్పీడ్ అవుతుంది అంతే. అట్లా రోజు రోజు చేస్తే అంతే కదండి. एक काम दो అంతే बार సార్. 3 बार करने से बस में उसमें परफेक्शन आती है. అంతే సింపుల్. ఓకే మ్యామ్, ఓకే. వెరీ గుడ్. ఎస్, స్వాతి గారు, మ్యామ్ आप पढ़िए. ओके। मैं कल सुबह 6 बजे को उठी। ఉठी, ఓకే. 6 ఇది గంటలకి లేచాను. సాటర్డే ఓకే. యాక్టివిటీ। ఉమ్, उठने के बाद ग्रैटिट्यूड बोलकर पृथ्वी को नमस्कार किया। ఓకే, ధన్యవాద్ कहकर. గ్రాటిట్యూడ్ మనే నమస్కారం కదా, ధన్యవాద్ कहकर ఆ, ధరతీకో నమస్కార్ కియా, భూమికి నమస్కారం చేశాడు చేస్తా చేస్తా కదండి. అచ్చి బాత్ హై. సుబహ్ ఉఠకర్ భూమాతా కో నమస్కార్ కర్నా హిందూ సంస్కృతి మే ఎక్ అచ్చి ఆదత్ హై కదండి. ఆదత్ అంటే ఏంటి, అలవాటు అండి. అలవాటు। మీకు ఎప్పుడైనా వర్డ్ కొత్త word, ఆదత్ అంటే అలవాటు, హ్యాబిట్. तो ओके मैम, बस अच्छी बात है. नेक्स्ट. बाद में मैंने रंगोली बनाई। రంగోలీ బనాయి అంటే ముగ్గులు వేశారనమాట. ముగ్గులు వేయటాన్ని ఏమంటాం, రంగోలీ బనానా అంటాం. బనాయి అంటే ముగ్గులు వేశారు. ఓకే. उसके बाद ब्रश करके स्नान స్నానం కియా, किया किया। స్నానం చేశారు. ఓకే, నెక్స్ట్. स्नान करने के बाद मैंने सूर्य भगवान को अर्घ्य दिया। ఆర్గ్య దియా, बाद క్యా దియా. ఆర్గ్య అంటే ఇది మాఘమాసం కదా సార్, ఆర్గ్య అది వాటర్ అవన్నీ ఇస్తాం అవునవును, సూర్య అది కూడా భగవానికి। యాక్చువల్గా అది సాంస్క్రిట్ వర్డ్, హిందీలో కూడా అలాగ అంటారు, ఆర్గ్యం ఇచ్చామంటాం అంతా, ఆర్గ్య దియా. ఆర్గ్య। बाद में भगवान को पूजा किया। ఓకే. फिर मैंने नाश्ता बना करके बच्चों के खिलाकर मैंने खाया। ఓకే, తర్వాత నాస్తా బనా కర్కేనే, బనా కర్ అంతే. మళ్ళీ ఆల్రెడీ కర్ ఉంటేనే కర్కే అవుద్ది, లేకపోతే ఓకే సార్। వితౌట్ కర్ కర్ బస్. నాస్తా బనా కర్. మళ్ళీ చెప్పండి, ఫిర్ పడి ఓ సెంటెన్స్. फिर मैंने नाश्ता बनाकर बच्चों को खिलाकर मैंने खाया। ఎస్, ప్రిపేర్ और చేసి बच्चों. పిల్లలకు తినిపించి నేను తినేసాను। ఎస్, ఖిలాకర్ తినిపించి, అక్కడ రెండు వర్బ్స్ వచ్చింది చూడండి, ఖిలాకర్. बाद में बच्चों को खिलाकर मैंने खाया। मैंने खाया, మేడం మీరు కూడా తినేశారు, मैंने खाया. ఎస్ మ్యామ్, నెక్స్ట్. उसके बाद हिंदी ऑनलाइन क्लास हाजिर हुई। ఇది హాజర్ సాటర్డే। హుయి. ఓకే, మీరు లేడీస్ కాబట్టి హుయి అన్నారు కదా. జెంట్స్ అయితే ఏమంటారు, హూ అంటారు. అటెండ్ हुआ। హుయి. ఎస్ మ్యామ్. बाद में లా ఆఫ్ అట్రాక్షన్ రికార్డెడ్ క్లాస్ కా నోట్స్ లిఖి। నేను వేరే ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ చేస్తున్నాను సార్, ఓకే, ఓకే. దాని अच्छा. రికార్డ్। उस कोर्स के बारे में रिकॉर्ड्स लिखिए, रिकॉर्ड्स राइटर. उसके बाद भोजन प्रिपेयर किया। ఓకే, फिर बच्चों का स्नान करवाई। ఓకే. స్నానం కర్వాయి, స్నానం చేయించారు. ఓకే, మీ లేడీస్ కాబట్టి సబ్జెక్ట్ ఫాలో అయిపోయారు. ఓకే, ఎస్. बाद में बच्चों को भोजन खिलाकर मैंने खाया। ఓకే, మళ్ళీ అగైన్ మళ్ళీ తిన్నారు. हम तैयार हो जाकर मेरी बेटी एनुअल डे को गए। యాన్యువల్ డే ఫంక్షన్ కో గए, యాన్యువల్ డే ఫంక్షన్ కి వెళ్ళారు. मेरी बेटी अच्छी तरह डांस किया। డాన్స్ కియా, నాచ్ కియా, అదే నాచా, డాన్స్ కియా. ఎస్.
शाम 7 बजे को घर वापस जाते समय ఉమ్, बच्चे मोमोज खाए। ఓకే తిరిగి వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు చూడండి, వాపస్ జాతే సమయ్ जाते समय మోమోస్ ఖాయే, మోమోస్ తిన్నారు. घर आने के बाद स्नान करके पूजा किया। ఓకే మళ్ళీ పూజ చేశారు. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ పృథ్వీ पर चप्पल के बिना ग्रेटिट्यूड वॉक किया। ఇది ఆ కోట్ ఒకటి సార్, చెప్పు లేకుండా భూమి మీద నడచాలి ఒక 20 minutes అట్లా. ఓకే సోనే కే పెహలే, సో सोने के पहले हाँ यस मैम. पृथ्वी पर चप्पल के बिना विदाउट चप्पल అనమాట. पृथ्वी पर धरती पर అనమాట. धरती या पृथ्वी पर चप्पल के बिना कुछ समय थोड़ा चलकर धरती को हमें धन्यवाद कहना है, धन्यवाद बोलना है అంటే గ్రాటిట్యూడ్ అనమాట. కృతజ్ఞత అంటే gratitude. ఎస్ అంటే అట్లా కూడా అనొచ్చు. ఎస్ మ్యామ్. सब मिलकर 8:30 बजे को भोजन खाया। बाद में बच्चे सोने के बाद हिंदी होमवर्क लिखी ఇది హోంవర్క్ రాశారు. और लॉ ऑफ अट्रैक्शन मेडिटेशन करने के मैंने सोई करने మైనస్ के సోయి, बाद మైనస్ సోయి అనకూడదు ఎందుకంటే సో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. నే రాదు, మై సోయి అన్న సరిపోతుంది. వై मैं బై सोई అంటే స్నేక్ మీనింగ్ ఏం లేదు, ఇట్స్ ఓకే. మై సోయి లేకపోతే మై సో గయి కూడా అంటే పడుకుని పోయి అంటాం కదా, सो गई సో గయి. रासन ఓకే. मैं सो गई। యా ఇవన్నిటికీ సేమ్ జనరల్ గా మనం సింపుల్ ప్రెజెన్స్ లో చెప్పేశాను మీకు. వీటికి ఆయి థీ, దేకే థే, సునా థా, గయే థే, ఇలాగా లాస్ట్ లో థా తీతిలు కూడా తీసేయచ్చు కూడా, అంటే నిన్నది కాబట్టి అట్లా కూడా వాడతాం. లేదంటే సింపుల్ పాస్ట్ లో కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్, గుడ్. నెక్స్ట్ మాధవి గారు. ఓకే ఎస్ మ్యామ్, పడి. मैं परसों सुबह 5 बजे को उठी। ఓకే आप भी पास्ट टेंस, మీరు కూడా పాస్ట్ టెన్స్ రాశారు. ఓకే ఉठी, सुबह 5 बजे को उठी. నెక్స్ట్. उठने के बाद ब्रश किया, उसके बाद मैं घर साफ किया, ఓకే करने के बाद स्नान किया, बाद में नाश्ता बनाई। ఓకే ఓకే సెంటెన్స్ లో తెచ్చారు మొత్తం, మళ్ళీ చెప్పండి. ఓకే फिर बोलिए. ओके सर। उसके बाद मैं घर साफ किया, करने के बाद स्नान किया, साफ करने के बाद ఓన్లీ करने అనుకున్నా, అక్కడ వర్బ్ కంప్లీట్ చేయండి. साफ करने के बाद स्नान किया, ఓకే ओके, बाद में नाश्ता बनाई। ఓకే नाश्ता बनाई. ఓకే టిఫిన్ ప్రిపేర్ చేశారు. ఓకే నెక్స్ట్. नाश्ता बनाने के बाद मेरे बच्चों को मैं उठाई। ఉఠాయి లేపారు. ఓకే ఉఠాయి. యాక్చువల్ గా ఆ, అంటే మీకు యాక్చువల్ గా హిందీలో ప్రతిదీ గ్రామటికల్ గా మాట్లాడాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మైనే బచ్చోంకో, మీరు ఏం చేశారు, ఉఠాయి అని సింపుల్ గా మీరు యాజ్ అ లేడీగా మైనే బచ్చోంకో ఉఠాయి అని. కానీ ఈ అంటే యాక్చువల్ గా కొంతమందికి ఎలా ఉంటదంటే ఇదేంటి అంటే గ్రామటికల్ గా వీడియో చూస్తే ఒకలా ఉంటది. ఓకే సో కమ్యూనికేటివ్ హిందీలో చూస్తే ఒకలా ఉంటది. అది గ్రామటికల్ గా ఇన్ డెప్త్ చూస్తే మైనే బచ్చోంకో, కర్త పక్కననే కర్మ పక్కన కో వచ్చినప్పుడు పుంలింగ ఏకవచనంలో ఉండాలని రూల్ అన్నమాట హిందీలో. అప్పుడు ఏమంటారు, మైనే బచ్చోంకో ఉఠాయ, మీరు చెప్పినా నేను చెప్పినా ఉఠాయ అనాలన్నమాట. ఇది గ్రామర్. కానీ ఇంత గ్రామర్ ఫాలో అయ్యేది ఎవరు హిందీలో, ఏమవ్వ. కాబట్టి సబ్జెక్ట్ ని ఫాలో అయిపోయి మీరైతే ఉఠాయి అంటారు, నేనైతే ఉఠాయ అంటారు కదండి. అదే కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఆబ్జెక్ట్ కదా అనుకుంటాం, కాదు అట్లా. కానీ అదంతా కష్టం కాబట్టి మీరు ఈజీగా मैंने बच्चों को उठाई थी, నార్త్ ఇండియాలో మాట్లాడేది అలాగే మాట్లాడతారు కాబట్టి ఇట్స్ ఓకే. ఉఠాయి థీ యా ఉఠాయి. యా మ్యామ్ నెక్స్ట్. नाश्ता बनाते समय में मेरे पति मदद किया। మదద్ కియా. ఓకే ఎస్ అచ్చే పతి హై. ఓకే ఓకే వంట చేసేటప్పుడు సార్ ఏం చేశారు, హెల్ప్ చేశారు. మదద్ కియా, మదద్ కియా హెల్ప్ చేశారు. ఓకే నెక్స్ట్. ओके, उसके बाद हमारे फैमिली मिलकर नाश्ता खाए। కాయే. ఓకే అందరూ కూర్చొని టిఫిన్ తిన్నారు. యాక్చువల్లీ తిన్నది ఒకటే టిఫిన్ కాబట్టి కాయ అనాలి, మీరు అందరూ కాబట్టి కాయ అన్నారు. ఇట్స్ ఓకే. ఓకే నెక్స్ట్. उसके बाद ओके ओके उसके रिसोर्ट जाने के लिए तैयार हो गए। తయారు హోగి అంటే రిసార్ట్ కి వెళ్ళడానికి, రిసార్ట్ ఏనండి. అవును సార్, రీసెట్ సార్. ఓన్లీ 5 minutes లోనే రాశాను సార్, ఇప్పుడే రాశాను, అందుకే ఓకే మిస్టేక్స్ ఓకే ఉండొచ్చు. పర్వాలేదు. తయారు హోగి. ఓకే రెడీ అయిపోయాం.
हमारे फैमिली कार में रिसॉर्ट गए। ఓకే. ఎస్. ओके, हमने रिसॉर्ट पहुंचा। రిసార్ట్ పहुंचा. पहुंचा। ఇక్కడ చేరారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కదా, పहुंचे ओके, అనండి. पहुंचे। లేకపోతే పहुंच గయే అని కూడా వచ్చు. పहुंच గయే చేరిపోయాము అంట కదా, పहुंचे या पहुंच गए थे, पहुंचे. रिसॉर्ट देखने के लिए बहुत सुंदर है। సుందర్ హై, రిసార్ట్ చూడటానికి చాలా బాగుంది, बहुत सुंदर है. और वो रिसॉर्ट वाले कमरे दिखाए। కమరే దిఖాయి, రూమ్స్ చూపించారు కదండి. అవును సార్। దిఖాయి, దిఖానా అంటే అండి చూపించడం. ఏం చూపించారు? రూమ్స్ కాబట్టి దిఖాయే, దిఖాయి थे. मेरे बच्चे उस समय में बहुत एक्साइटेड हुए। ఎగ్జైట్ అంటే దాన్ని బహుత్ ఉత్సుక్ హుయి అంటారు అనమాట. అది కొద్ది కష్టంగా ఉంటుంది. ఆ ఉత్సుక్ అన్నమాట. ఎగ్జైట్ నుండి ఉత్సుక్, బహుత్ ఉత్సుక్ హుయే, బహుత్ ఉత్సుక్ హుయే. वो रिसॉर्ट में वाटर राइडिंग्स है। సార్ వాయిస్ వినిపించట్లేదు సార్। సార్ यस मैम, यस मैम, बहुत उत्सुक हुई है. ओके, हम्म. वो रिसॉर्ट में वाटर राइडिंग्स है। ఓకే, వాటర్ రైడింగ్స్ రిసార్ట్ లో వాటర్ రైడింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. हमारे पूरा फैमिली मिलकर वाटर राइडिंग्स किए। కియే. ఓకే, అందరూ కలిసి వాటర్ రైడింగ్స్ చేశారు. కియే. ఓకే, ఎక్కువ కాబట్టి కియే అన్నారు. ఓకే, నెక్స్ట్. उस रिसॉर्ट में बड़ा वालों को और छोटा वालों को अलग अलग राइड्स है। రైట్స్ హ్యాండ్ తో బడే వాలోంకో అనండి. బడే వాలోంకో, బడానే బడా అనే వాలని బడే వస్తామండి. బడే వాలోంకో और छोटे वालों को क्या क्या अलग अलग అన్నారా? अलग, అవును సార్, अलग अलग అలగ్ అలగ్. వాటర్ రైడ్స్। అలగ్ అలగ్ అంటే వేరు వేరు అండి. ఓకేనా? అలగ్ అలగ్ అంటే వేరు వేరు రైడ్స్ ఉన్నాయి. అలగ్ అలగ్ రైడ్స్ हैं. ఓకే, ఎస్. पहले वो राइड्स करते समय में मैं बहुत डर गई। बहुत डर गई. ఓకే, రైడ్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను। భయపడిపోయారు. డర్ గయి, డర్ గయి. ఓకే, నెక్స్ట్. मैं और मेरे पति मिलकर बनाना राइड किए। कौन सा? बनाना राइड. बनाना राइड। ओके ओके, बनाना राइड की है. ओके, गुड. नेक्स्ट. ओके, उस समय में मेरे बच्चों स्विमिंग को गए। ओके, स्विमिंग गए को అవసరం లేదు. स्विमिंग गए थे, स्विमिंग गए. स्विमिंग करने के लिए गए. वाटर यहाँ राइडिंग कहाँ में वाटर राइड? बेंगलुरु में. सर बेंगलुरु में है रिसोर्ट. లేదు సార్, ఇక్కడే హైదరాబాద్లోనే। हैदराबाद में. ओके, या नेक्स्ट. वाटर राइडिंग्स करने के बाद हम लंच खाए। ఓకే, లంచ్ తిన్నాం. లంచ్ కాయ, తిన్నది కాయ, లంచే కాబట్టి కాయ, లేకపోతే అందరు కాబట్టి కాయ. యా నెక్స్ట్. खाने के बाद वो पूरा रिसॉर्ट घुमाए। అంటే తిరిగాము అంతే కదండి. అవును సార్, తిరిగాము। అప్పుడు గుమాన్ అంటే తిప్పడం అవుతుంది కదా ఒకటి. గూమ్ పాస్ట్ అని, గూమ్ పాస్ట్ టెన్స్ చేయండి. ఓకే, గూమ్ అనేది వర్బ్ కదండి. గూమ్, సెకండ్. గూమ్, గుమా అంటే తిప్పడం అయిపోతుంది. గూమ్ వర్బ్, గూమే యా గూమా, గూమ్ రూట్ వర్బ్. తిరిగాము, గూమే థే యా గూమే. घूमे थे। ఆ గూమ్ గయే అంటే గూమే అంటారండి. గూమే లేకపోతే గూమ్ గయే తిరిగాము, తిరిగిపోయాము అట్లా అంటారు. లేకపోతే గూమే థే, గూమ్నా తిరగటం. నెక్స్ట్. ओके, मेरे पति को कोलिग्स फैमिली आए। ఓకే, मेरे फैमिली भी पति आई। के मेरे पति के కొలీగ్స్ ఫ్యామిలీ అంటే అదే సాథీ, ఆఫీస్। సాథీ ఫ్యామిలీ ఆయే. ఓకే, అంటే కొలీగ్స్ ఫ్యామిలీ వచ్చారు, పరివార్ అన్నమాట. ఫ్యామిలీని పరివార్ అంటాం. కొలీగ్స్ अपने కొలీగ్స్ కే పరివార్ ఆయే. सबने అంటే యాక్చువల్ काम గా అంటే మనకి కొలీగ్స్ ఏమంటాం అంటే సాత్ కామ్ కర్నే వాలే అంటాం అంటే. యాక్చువల్ గా ఈ మనకి కొలీగ్స్ అంటే మనం తెలుగులో ఏమంటాం చెప్పండి? ఆఫీస్ లో అంటే వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళని కొలీగ్స్ అంటాం. దానికి సపరేట్ గా పెద్ద వర్డ్స్ ఉంటాయి తప్ప ఉండదు. అంటే సాత్ కామ్ కర్నే వాలే అని ఇంగ్లీష్ లో వాడాలి, తెలుగులో. అలాగే హిందీలో సాత్ కామ్ కర్నే వాలే ఫ్యామిలీ అని వాడాలండి. లేదంటే సింపుల్ గా ఇంగ్లీష్ కొలీగ్స్, కొలీగ్స్ కే ఫ్యామిలీ అయితే. ఓకే, నెక్స్ట్. सबने फैमिली मिलकर गेम्स
खेले। ఖేలే అందరూ ఒకడికి గేమ్స్ ఆడుకున్నారు. ఎస్. ఓకే నెక్స్ట్. ఖేలేతే ఖేలే. और सब बच्चे मिलकर अटलास गेम खेले। ఓకే అందరూ సబ్ బచ్చే మిల్కర్ అట్లాస్ గేమ్ ఖేలా. అందరూ ఆడింది ఒకటే కాబట్టి ఖేలా, లేకపోతే బాయ్స్ కాబట్టి ఖేలే. तभी तक रात हुआ। క్యో ఫిర్ బోలియే. तभी तक అప్పటికే. रात हुआ। ఆ, అప్పటికే. అప్పటికే అనగానే తబీ తక్. తబీ అంటే తక్కువ అవసరం లేదు. తబీ అని పెట్టండి. తబీ రాత్ హుయి. తబీ ఆ తబీ తక్ అంటే అప్పటి వరకు అవసరం లేదు. తబీ అంటే అప్పటికే. అప్పటికే అంట కదా తబీ రాత్ హుయి. तभी रात। రాత్ రాత్ అయిపోయింది. యాక్చువల్ రాత్ అనేది హిందీలో సిలింగ్ శబ్దం అనమాట. అందుకని హుయి అన్నాను. ఏ రాత్ హువా ఆల్సో. ఓకే నెక్స్ట్. సార్ అంతే రాశాను సార్, టైం లేకుండే సార్, ఇప్పుడే ఓకే సార్. రాశాను. చాలా రాశారు కదండి, అంతే ఉంది ఇప్పుడు. ఈ సెంటెన్స్ కూడా చెప్పండి. అంతే రాశాను సార్ అంటే ఏమంటారు హిందీలో? సార్ అంతే సార్ రాశాను సార్. అంతే అంటే ఏమంటారు చూడండి. उतने उतना है। ఉత్నా హీ లిఖా సార్, బస్. ఉత్నా హీ లిఖా బస్ సార్. ఓకే గుడ్. నెక్స్ట్ జయ గారు. ఎస్ మ్యామ్ అడిగారు. నేను కొంచెమే రాశాను సార్ యాక్చువల్లీ. ఎస్ మ్యామ్ పర్లేదు చదవండి. फास्ट मैम आप ही. हाँ पास। फास्ट. हाँ पास्ट। हाँ पढ़ी. हम परसों 1 बजे को घर से निकले। నిఖిలే అంటే ఉదయం మేము 7 గంటల మేము నుంచి మేము మొన్న 8 बजे 8 గంటలకి ఇంటి నుండి బయలుదేరాం। బయలుదేరారు. నిఖిలే నిఖిలే थे. ఓకే. उसके बाद 8 साढ़े बजे को बस स्टॉप पहुंच गए। మేము దాని తర్వాత 8:30కి బస్ స్టాప్ కి చేరుకున్నాము। చేరుకున్నాము. పहुंच गए. ఓకే పहुంచ్ చేరుకున్నాము. పहुंच అనేది వర్బ్. ఉమ్, ఎస్ ఎస్ ఎస్. వన్ సెకండ్. పहुंच गए थे అంటే పहुंच చేరిపోయాము అంట కదా, అట్లా కూడా వాడతాం అంట. ఓకే ఎస్ మ్యామ్. ओके। उसके बाद 9 बजे को बस आया। पहुंच गए थे. यस पहुंच गए. सो 9 बजे को बस आया आया. ये आया तो था आई. आया था बस आया बस आई. बस आई ఓకే పర్లేదు. बस आई। ओके हम सब बस चढ़े। ఓకే అందరూ బస్ ఎక్కారు. చెడే అందరూ కాబట్టి చెడైతే చెడే. నెక్స్ట్. बस बेंगलुरु से 9 साढ़े बजे को निकला। నిఖిల. ఓకే 9:30 బజేకో. దానికి సాడే ముందు పెట్టాలన్నమాట, నెక్స్ట్ రాకూడదు. ఆ, నౌ సాడే అనకూడదు. సాడే ముందు తీసుకో. 9:30 बजे 9:30 అన్నప్పుడు ముందు పెట్టాలి. 9:30 బజేకో निकला నిఖిల యా నిఖిలి. ఓకే निकली నెక్స్ట్. निकली। उसके बाद नेक्स्ट डे ఏమంటారు సార్? అగలే దిన్ అంటాం. अगले दिन। ओके। అగలే దిన్ నెక్స్ట్ డే. అదే దాని ముందు రోజు అంటే ఏమంటాం మరి? पिछले दिन। యా అంతే పిచ్లే దిన్ అంటాం. ఓకే నెక్స్ట్. अगले दिन 6 बजे को हैदराबाद को पहुंचे। హైదరాబాద్ కో हैदराबाद దిసే को కో నికల్ हैदराबाद पहुंचे హైదరాబాద్ పहुंचे. पहुंच गए। पहुंच गए. ओके. बाद में कैब लेकर मेरी दीदी घर को पहुंच गया। पहुंच गए. ఓకే దీది వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దీది के घर पहुंच गए. पहुंच गए। उसके बाद तैयार होकर हम सब मिलकर ब्रेकफास्ट खाए। खाए. ఓకే తర్వాత తయారై బ్రేక్ఫాస్ట్ తిన్నారు. ఓకే. बाद में थोड़ा समय चिट चैट किया। మీన్స్ బాత్చీత్ కియా అంటాం అన్నమాట. చిట్ చాట్ ఏమంటే बातचीत की। బాత్చీత్ అంటే చిట్ చాట్ మాట్లాడుకోవటాన్ని, కాన్వర్జేషన్ ని బాత్చీత్ అంటాం. యా బాత్చీత్ సారీ బాత్చీత్ కియా. बातचीत किया. ओके नेक्स्ट. उसके बाद में मेरी दीदी को खाना बनाने में मदद किया। ఓకే వంట చేయటంలో మీరు హెల్ప్ చేశారు. ఓకే గుడ్. खाना तैयार होने के बाद हम सब मिलकर खाना खाए। ఓకే వంట అయిపోయిన తర్వాత అందరూ కలిసి తిన్నారు. ओके। ఓకే. बाद में थोड़ा समय आराम लिया। आराम ఓకే लिए ఓకే ఆరాం లియే అంటే రెస్ట్ తీసుకున్నాము। తీసుకున్నారు కదా. ఆరాం అంటే రెస్ట్ అన్నమాట. ఆరాం లియే. యాక్చువల్ తీసుకున్నంత రెస్టే కాబట్టి ఆరాం లియా అన్నది. అందరూ సబ్జెక్ట్ ఫార్వర్డ్ కాబట్టి లియే. ఎస్ ప్రాబ్లం లేదండి, ఎవరు అడగరు కానీ మామూలు జనరల్ ఆరాం లియా ఆరాం లియే. 5 बजे को उठे। हम सब 5 बजे को उठे।
ఓకే, మళ్ళీ 5 గంటలు లేచారు. उठे थे हम्म, उठे। उठने के बाद चाय पीकर अ, ఉమ్. बाहर घूमने के गए। ఓకే, మళ్ళీ బయటికి తిరగటానికి వెళ్ళారు. ఓకే. అంతే సార్, ఓకే, ఉतना ही लिखे। బస్ ఉత్నా హీ సార్. बस దాన్ని उतना ఎట్లా ही, అంటామంటే బస్ ఉత్నా హీ సార్. बस ఉత్నా उतना హీ, ही सर, ఉత్నా హీ జీ అనమాట. సార్ ఏమంటామంటే జీ, బస్ उतना ఉత్నా ही హీ, जी सर। బస్ ఉత్నా హీ. ఓకే, బస్ గుడ్. పద్మిని గారు, ఎస్ సార్. మ్యామ్ పడియే. సార్ నేను కూడా చిన్న సిచ్యువేషన్ రాశాను సార్ నిన్న వెళ్ళినది, అంతే సార్. చేస్తాను, చదవండి. మే और मेरी बेटी कल Hmm. షాపింగ్ जाने को चाहा, ఓకే, వెళ్ళాలని అనుకున్నారు. అనుకున్నాం. యా, జానేకో చాహా, యా జానా చాహా, ఎలా కూడా అనొచ్చు. ఏమన్నారు? జానా చాహా అన్నారు, జానేకో చాహా అన్నారా? जाने को चाहा అని చెప్పాను సార్. యా, యూజ్ చేయొచ్చు. జానేకో చాహా, దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చండి. జానేకో సోచా కూడా అనొచ్చు. ఓకే సార్. సోచా అంటే అలా ఆలోచించాము అని, ఇట్లా కూడా వచ్చు. జానేకో సోచా, జానా చాహా, జానేకో చాహా కూడా యూజ్ చేయట్లేదు. నెక్స్ట్. आफ्टरनून 12:30 बजे को कार में स्टार्ट हुई. ఓకే, మధ్యాహ్నం దోపహర్. ఆఫ్టర్నూన్ ఏమంటాం హిందీలో? दोपहर दोपहर 12:30 को. 12:30 बजे को, 12 ఓకే, बजे 12:30 की 12:30 కి స్టార్ట్ అయ్యాం సార్. शुरू हुए थे. यस, निकल गए थे, అలా కూడా మరి అనొచ్చు. మొత్తం అన్ని కూడా హిందీలో పెడితే కొంచెం భయం వేస్తుంది సార్, అందుకే ఇంగ్లీష్ చేసేస్తున్నాను సార్. పర్లేదండి, యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్యూర్ తెలుగు ఎవరైనా మాట్లాడగలరా? ఒక్క ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా. అవును ఇప్పుడు సార్. నేను ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ప్యూర్ నేను మాట్లాడి మిమ్మల్ని అడగడమే ఇంగ్లీష్ లో సగం అడుగుతున్నాను కదండి. అవును సార్. కాబట్టి నై హో సక్తా మ్యామ్, అది అయ్యే పని కాదు, కానీ అట్లా హ్యాపీగా మాట్లాడేసి ఏం కాదు. అదే సార్. लेकिन थोड़ा समय में कार से टायर एयर प्रेशर लो तरह आवाज सुनाई दिया. ఓకే, క్యా క్యా ఫిర్ పడియే. लेकिन थोड़ा समय में कार से टायर हाँ। एयर प्रेशर लो तरह आवाज सुनाई दिया. ఓకే, ఎస్. ఓకే, అది మొత్తం ఇంగ్లీష్ చెప్పాలని మళ్ళీ కష్టం హిందీలో. ఓకే, బాద్ మే థోడా టైర్ మే ఆవాజ్ కమ్ హోనీకి ఆవాజ్ సునాయి ది అంటాం అన్నమాట. అంటే హవా, గాలిని ఏమంటాం అంటే హవా అంటాం. हवा. ఓకే, హవా కమ్ హోనేకి, కమ్ హోనేకి ఆవాజ్ సునాయి దియ అంటే గాలి తక్కువైపోయే సౌండ్ వినిపించింది అనమాట. అట్లా అట్లా పెట్టాలి, ఏం అవసరం లేదు. ఓకే, హవా కమ్ హోనేకి ఆవాజ్ సునాయి దియ, వినిపించింది. ఓకే, నెక్స్ట్. ఇది కరెక్ట్ గా రాశారు కదా, వినిపించింది అంటే ఏం రాశారు? సునాయి దియా అంటే సౌండ్ వస్తుంది సార్, కార్లో చెప్తుంది, వాయిస్ ఇస్తుంది. అవును, కరెక్ట్ కదా. సునాయి దియ. हमने गैस स्टेशन को गए. పెట్రోల్ ఓకే, పంప్ సార్. ఇక్కడ నే తీసేయండి, ఎందుకంటే గయా అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే సార్. ఓకే, హమ్ గ్యాస్ हम गैस స్టేషన్ स्टेशन को गए. గయే, ఓ కూడా వద్దు, గయే. ఏం సార్, ఓకే, కో వద్దా అంటే సార్? ప్లేస్ స్టేషన్ కాబట్టి. కి, స్టేషన్ కి, కాలేజ్ కి, స్కూల్ కి, ఆఫీస్ కి అంటాం కదండి. అక్కడ కో పెట్టక్కర్లేదు అనమాట. గయేవా. हम ఓకే, हम गैस स्टेशन गए. గయే, ఎస్ అంతే. पहले 2000 पेट्रोल डलवाई. డాల్వాయ్, వేయించుకున్నారు డల్వాయి. కదా, పోయించుకున్నారు కదా. చూడండి, लेकिन వన్ సెకండ్. డాల్ అంటే వేయటం, పోయటం. వేయించుకోవటాన్ని ఏమంటాం? డాల్వా అంటాం. డాల్వాయే, వేయించుకున్నారు. లేకపోతే డాల్వాయా, వేయించుకుంది. పెట్రోల్ ఒకటి కాబట్టి డాల్వాయా యా డాల్వాయే, ఏది చేసినా సరిపోతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్. लेकिन मैंने 2020 रुपये पे किया. ఓకే, क्योंकि ఓకే, ఓకే, 20,000 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేశారు, పే కియా. क्योंकि मेरे पास चेंज नहीं है. ఓకే, मेरे पास पंक्चर चेंज वाला को नहीं. देने के लिए. ओके, यस, पेट्रोल वाला को इसको देने के लिए. पंचर वाला को देने लिए. हाँ, पंचर वाला को देने के लिए आपके पास चिल्लर नहीं है, चेंज नहीं है. चेंज को क्या कहते हैं हिंदी में? చిల్లరని మీరే చెప్పారు కదా సార్ ఇప్పుడే. చిల్లర తెలుగు. ఓకే, యాక్చువల్ గా దాన్ని ఇంగ్లీష్ లో, హిందీలో చుట్టా అంటారండి. చుట్టా, చుట్టా పైసే అంటారు. నెక్స్ట్ ఇంకేమంటారు? కుదరా అంటారు. నెక్స్ట్ ఇంకా రేజగి అంటారు. అంటే ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్స్ లో అట్లా మాట్లాడతారండి. ఓకే సార్. రేజగి, సరే ఎందుకు సరే ఈ సిద్ధర్ది తలనొప్పి అనుకుంటే చేంజ్ నయ్యి బస్, Change. అంతే.
पंक्चर ఓకే. वाला पंक्चर वाले ने बोला पंक्चर हुई। ఓకే, పంచర్ వాళ్ళనే కహా. బోల్ వచ్చినప్పుడు నే రాదనమాట. అదే ఇలా వెతికితే అన్ని గ్రామటికల్ గా పోతే అట్లా తప్పులు వస్తాయి, కానీ మాట్లాడడానికైతే ఏం పర్లేదు. పంచర్ వాళ్ళనే బోలా అన్నారు. यस सर। ఓకే. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, కొంతమంది వీడియో చూసేవాళ్ళు, నేను ఒక మేడం ఉంటారు అనమాట, ఆ వీడియో చూసి, సార్ స్టూడెంట్ తప్పు చెప్పారు మీరు కరెక్ట్ చేయలేదేంటి సార్ అంటే, ఇలా కరెక్ట్ చేసుకుంటే కూడా క్లాస్ ముందు పోదు ఇప్పుడు करेक्ट करेक्ट सर। కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, కొంతమంది నా వీడియోస్ హిందీ టీచర్లు, హిందీలో బాగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కామన్ కదా. వాళ్ళకి ఏంటంటే దాంట్లో ప్రతిదీ గ్రామటికల్ గా తప్పులు ఎత్తుతూ ఉంటారు. అలా ప్రతిదీ గ్రామటికల్ అయితే ఎవరు మాట్లాడలేరు హిందీ అదే జనరల్ గా. సార్, అంటే మనం మాట్లాడడానికే కదా అంత అవసరం అవును లేకపోవచ్చు. కదా. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తప్పు చూపించాలి వీడియోలో, అలా టార్గెట్ పెట్టేవాళ్ళు ఉంటారు అన్నమాట కొంతమంది నా వీడియోస్ మీద. వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఓకే. యాక్చువల్ గా పంచర్ వాళ్ళని కహా అనాలి, బోల్ కి నే పెట్టకూడదు. ఏమవుతుంది, పెద్ద పెద్ద స్పీకర్సే మాట్లాడతారు మైనే బోలా అని, వాళ్ళు మాట్లాడలేం కదా మనం తప్పని. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. పంక్చర్ వాలా బోల్ నే పెట్టొద్దా సార్? పంక్చర్ వాలానే నే పెట్టకూడదు, లేదంటే కహా పెడితే పెట్టొచ్చు. పంచర్ వాళ్ళనే కహా అనొచ్చు, బోల్ కి మాత్రం నే పెట్టడం రూల్ కాబట్టి పంచర్ వాళ్ళనే చెప్తారా వచ్చింది నాకు కూడా. పంచర్ వాళ్ళ కహా, బోలా. पंक्चर నెక్స్ట్. वाला बोला पंक्चर हुई। ఓకే. पंक्चर डाल करके हमने सुपरमार्केट को गए। ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పంచర్ హుయి అన్నమాట. ఓకే, మీరు ఏమన్నారు, పంచర్ హువా ఏదన్నారు हुई కదా. हुई अన్నాను సార్। करेक्ट है, एग्जैक्ट, पंचर हुई, पंचर हो गई। बाद में नेक्स्ट है पंक्चर डाल करके हमने सुपरमार्केट को गए। పంచర్ డాల్ కర్కే వస్తుంది. పంచర్ డాల్ కర్, పంచర్ వేసుకొని, లేకపోతే डाल कर పంచర్ వేయించుకొని అంటే డాల్ వాకర్ వస్తుంది. పంచర్ డాల్ వాకర్, पंचर వేయించుకొని. डालवा कर ఉమ్, हमने सुपरमार्केट को गए। గయే, సూపర్ మార్కెట్ గయే, వెళ్ళాం. ఓకే, నెక్స్ట్. जाने के सॉरी सर सॉरी जाने के पहले पंक्चर वाला को 120 रुपये दिए। అది మర్చిపోయాను సార్, డబ్బులు ఇవ్వడం తర్వాత ఇచ్చాను। ఓకే ఓకే, 120 రూపాయ దియే, 120 రూపీస్ ఇచ్చారు. దియే పంక్చర్ దియే. ఇచ్చాను సార్। ఓకే, ఎస్ మ్యామ్. सुपर मार्केट में सूजी तूर दाल फ्रूट्स वेजिटेबल्स लेकर बिल पे किया। పికియా. ఓకే, సూజీ గోధుమ అదేంటది ఉప్మా రవ్వ. అవును సార్। सूजी और क्या, उड़द दाल. सूजी फ्रूट्स वेजिटेबल्स। दिया. ओके, नेक्स्ट. కందిపప్పు. मेरी बेटी ने चॉकलेट्स लिया। ఓకే, చాక్లెట్స్ తీసుకుంటాను. ఓకే. पूरा शॉपिंग होने के बाद घर हम्म, को वापस आए। आया, మళ్ళీ కో తీసేయండి. तो शॉपिंग होने के बाद फिर घर वापस आए. घर वापस आए यस मैम. अंते सर। ఓకే, उतना ही है. वापस बस आए, बस తిరిగి उतना వచ్చారు. उतना जी सर। ఓకే మ్యామ్, గుడ్. और कोई ఇంకెవరైనా చదువుతారండి? हेलो, कोई है? ఓకే, నైన్. సార్ నేను రేపు చెప్తాను సార్ ఓకే అపర్ణ ఓకే, ఎస్ మ్యామ్. ఓకే.